తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోల ఎదుట మహాధర్నాకు యూనియన్లు పిలుపునిచ్చాయి. దీంతో పలు ఆర్టీసీ డిపోల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిపోల నుంచి వస్తున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ డ్రైవర్స్ తో బస్సులను నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్లోని రాణిగంజ్ డిపో దగ్గర జరిగిన ఆర్టీసీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 9 డిపోలకు చెందిన సుమారు 1000కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయాన్నే కార్మికులు డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని డిపోల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు డిపోల నుంచి రాకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు దగ్గరుండి బస్సులను రన్ చేయిస్తున్నారు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య బస్సులను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్, తొర్రూరు, వరంగల్ ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుల్ సాయంతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. ఇక సమ్మెపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు, మాయమాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తుంది. చర్చలు పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినా ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లోని అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికుల మహాధర్మ కొనసాగుతుంది. జేఏసీ పిలుపు మేరకు డిపోల ఎదుట నిరసన చేపడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. హైదరాబాద్ లోని బస్సు డిపోల దగ్గర ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఉదయం నుంచి కూడా డిపోల ఎదుట ఇటు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మహాధర్నాకి కూర్చున్నారు కార్మికులు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లోని అన్ని డిపోల్లో కూడా కార్మికులంతా కూడా ఉదయం నుంచి మహాధర్నా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. మైదీపట్నం డిపో వద్ద కూడా కార్మికులంతా కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండో రోజుకి సమ్మె చేరుకోవడం, మొదటి రోజు సమ్మె విజయవంతం కావడంతో కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మహిళలతో పాటు ఇతర సంబంధించిన విభాగాలకు సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్లంతా కూడా ప్రస్తుతానికి ఆ సమ్మెలో పాల్గొంటున్నారు. జేఏసీ పిలుపు మేరకు కూడా డిపోల ఎదుట నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మహిళలతో మాట్లాడదాం. నిన్న మీరు ఆ సమ్మెకు సంబంధించి కూడా చాలా విజయవంతమైంది. ప్రస్తుతం మీరు రెండో రోజుకు చేరుకుంది. మీ సమ్మె సంబంధించి కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ప్రధానంగా ముఖ్యమంత్రికి, మీ ట్రాన్స్పోర్ట్ మంత్రికి ఎలాంటి డిమాండ్లు పెడతారు? ప్రధానంగా మేము గత ప్రభుత్వం నుంచి కూడా అదే మేము కోరుకున్నాము. మాది మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని విలీనం చేయాలా, ఇంకోటి ఏంటంటే యూనియన్లు కావాలా, తర్వాత విషయం మా పీఆర్సీలు పెండింగ్ ఉన్నవన్నీ రావాలా, ఇంకోటి ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ప్రైవేట్ పరం నుంచి తీసుకొస్తున్నారో అవి ప్రభుత్వమే కొని మాకు ఇవ్వాలి. దానివల్ల మాకు కొంచెం లాభం ఉంటుంది, ప్రభుత్వం కూడా లాభం ఉంటుంది, ఆర్టీసీ వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ కూడా కొంచెం లాభం చేకూరుస్తుందని మేము కోరుకుంటున్నాము. మా ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. సో మేము అందరూ ఆశతో ఉన్నాము. ఆ క్యాబినెట్ మీటింగ్లో మాకు సానుకూలంగా వస్తుందని చెప్పి ఆశతో ఉన్నాము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మేము ఒకటే కోరుకుంటున్నాము. రెండో రోజుకి సమ్మె చేరుకుంది. ఈరోజు కీలక ప్రకటన ఉండబోతుంది. సమ్మెకు సంబంధించి చర్చ జరుగుతుందని చెప్తున్నారు. 32 డిమాండ్లో 3 మినహా మిగతా అన్ని పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మాకు సహకరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మాకు ముఖ్యమైన 3 డిమాండ్లు మా ప్రధానమైనవి. ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో మాకు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా మా కష్టార్జితమైనటువంటి ఈ డిపోలను ప్రైవేట్ పరం చేయడం మాకు ఎలాంటి మాకు ఇబ్బందులకు గురి చేస్తుంది. అదేవిధంగా మాకు రావాల్సిన పీఆర్సీలు అయితేనేమో ప్రతి ఒక్క డిమాండ్లు కొన్ని ఉన్నాయి. మీరు మమ్మల్ని ఇదివరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీరే మాకు ముందుండి యుద్ధంలో మీరు ప్రగతి భవన్ ముట్టడించి మీరే తొలిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ అందరూ మమ్మల్ని సహకరించి మాకు దయచేసి మా సమస్యలు తీర్చండి. మేము ఇప్పుడు ఈ సమయంలో మీరు సమ్మె కలప చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మాకు ఎలాంటి ఇష్టం లేదు సమ్మె వెళ్ళడానికి. మరోవైపు చర్చలు సాగుతున్న వేళ అటు చట్టవిరుద్ధంగా సమ్మెకు వెళ్ళారంటూ కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కామెంట్ చేశారు. ఖచ్చితంగా వేతన కోత ఉంటుంది, క్రమశిక్షణ చర్యలు ఉంటామంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు యాజమాన్యాలు? ये स्ट्राइक जो है पूरा लीगल तरीके से है, क्योंकि स्ट्राइक नोटिस दिए, स्ट्राइक नोटिस देने के बाद 14 दिन के बाद से फिर 42 डेज़ के अंदर हम स्ट्राइक में गए और हम ना चाहते हुए भी स्ट्राइक में गए, क्योंकि जो मीटिंग परसों लगाए वो मीटिंग जो 4 घंटे पहले अरेंज करे, उससे पहले करके बातचीत करते तो होता। 4 घंटे रख लेके 4 हफ्तों के बाद जवाब देते बोलना गलत है। वो हम वज़ीर आला से ये गुजारिश कर रहे हैं और ट्रांसपोर्ट मिनिस्टर से, जो मैनिफेस्टो में जो डिमांड्स रखे वो डिमांड्स के ऊपर ही हम बात कर रहे हैं। ప్రస్తుతానికైతే ఇటు 3 డిమాండ్లను ఖచ్చితంగా అటు నెరవేర్చాలి, 29 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్తున్నా కానీ ప్రధానంగా ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతో పాటు అటు కార్మిక సంఘాల గుర్తింపుతో పాటు ఎలక్ట్రికల్ బస్సుల అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి, లేకపోతే రానున్న రోజుల్లో సమ్మె ఉధృతం చేస్తామంటూ కార్మికులంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్.